హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే స్ప్రింగ్ ఆనియన్తో ఎగ్ వేసి కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చెప్తానండి. సో మొన్న బజార్కి వెళ్ళినప్పుడైతే ఇది మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. సరే మనం అన్నీ తింటాం కదా అనేసి ఇది కూడా అయితే తీసుకొచ్చేసాను. ఇది రెగ్యులర్గా చేయం కానీ అప్పుడప్పుడైతే ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇక దీన్ని తీసుకొచ్చి ఒక 4 రోజులు ఏంటుంది అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేతలకి కొన్ని అయితే వాడిపోయాయి అనమాట. ఇక వాడిపోయినటువన్నీ తీసేసి బాగున్న వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం వీటితో ఎగ్ వేసి ఒక ఫ్రై లాగా చేసుకోవచ్చండి. సో దీనికైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు మాత్రమే వేసాను. ఎందుకంటే ఇందులో ఆనియన్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇక ఏమైతే యాడ్ చేయలేదనమాట. డైరెక్ట్గా ఇవైతే వేసేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఆయిల్లో ఉడికే కొద్దీ మనకు బాగా అంటే మెత్తగా అయిపోతాయి. మనకు ఆనియన్స్ ఎలాగైతే అయిపోతాయో సో అలాగనమాట. ఇవి బాగా వాడుతున్నాయి అనే టైంలోనే ఇందులో కొద్దిగా కారము, అలాగే పసుపు, అలాగే ధనియాల పొడి ఉంటే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా చూసి అయితే యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ చూడండి కలుపుకున్న తర్వాత ఎలా వచ్చాయి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోకైతే ఒక 2 ఎగ్స్ని అయితే కొట్టి వేసేసాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇక వీటిని నీట్గా మనం కలిపేసుకోవాలి. మొత్తం వాటిలో మిక్స్ అయ్యేలాగా ఎగ్ వేసుకొని నీట్గా కలిపేసుకొని సాల్ట్ ఇవన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే అప్పుడప్పుడు ఒక వేడివేడిగి టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ అయితే రెడీ అయిపోతుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.